అని అడిగాడు. అడిగితే శుకబ్రహ్మ అన్నారు, మృంగిడివాడు విభుండని మృంగిడిదియు గరళమనియు మేలని ప్రజకొన్ రింగమని సర్వమంగళ మంగళసూత్రంబునెంత మది నమ్మినదో అన్నారు. మింగుతున్నవాడు భర్తని తెలుసు, మింగుతున్నది లోకం కోసమని తెలుసు, అయినా హాలాహలాన్ని ఎందుకు మింగమందో తెలుసా? ఏ తల్లి అనుగ్రహం మంగళసూత్రాన్ని పట్టుకుని ఉండగా ఏ ఆడదాని భర్త జీవితానికి ప్రమాదం రాకుండా ఉంటుందో, ఏ తల్లి మంగళసూత్రాన్ని సర్వమంగళాదేవతయ్యి ఆవాహనయ్యి ఐదోతనాన్ని నిలబెడుతుంటుందో ఆ తల్లి మెడలో మంగళసూత్రం ఉండగా శంకరుడు హాలాహలం తాగితే మాత్రం ఆపదొస్తుందా? అందుకు తాగమందాయా తన మంగళసూత్రం మీద నమ్మకం. ఇది భారతదేశం యొక్క వైభవం అంటే. మంగళసూత్రం మునెంత మది నమ్మినదో. బయలుదేరాడు శంకరుడు. ఆయన బయటికి వచ్చి అడుగులేస్తుంటే హాలాహలం వెనక్కి తిరిగి పరిగెత్తడం మొదటి. తన చుట్టూంచుర సంఘముల్ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీర రవంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కింగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూపలంబున సర్వంకషమున్ మహావిషమునాహారించే హెలాగతి. తన చుట్టూ దేవతా సంఘాలన్నీ కూడా నిలబడి జయ జయశంకర హరహర శంకర జయ జయశంకర హరహర శంకర అంటుంటే ఆయనే గబగబా హాలాహలానికి ఎదురెళ్ళి ఎక్కడికి పోతావే రా అని చేత్తో పట్టుకుని నలిపి ముద్ద చేసి ఓ చిన్న ద్రాక్ష బండంతా చేసి ఇలా ఎత్తి నోట్లో పడేసుకున్నాడు. అంత హాలాహలం, లోకాల్ని కాల్చేసిన హాలాహలం ఆయన నోట్లో పెట్టుకుంటే ఆయనకి వేడెక్కలేదా, కాలలేదా, బొబ్బలెక్కలేదా, అగ్నిహోత్రాన్ని చూస్తే భయపడిపోయేటటువంటి పావులు కింద పడిపోలేదా, ఒంటి మీద పొక్కులు ఎక్కలేదా, కళ్ళు ఎర్రబడలేదా అనుకుంటారేమో. కదలంబారవు పాప పేరు వడలన్ ఘర్మంబు జాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడన్ వదనాంభోజము వాడదా విషమనాహ్వానించుచో డాయిచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృగుచో అన్నారు. ఆయన హాలాహలం దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, చేయి జాపినప్పుడు కానీ, పట్టుకున్నప్పుడు కానీ, ముద్ద చేసినప్పుడు కానీ, నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ, మింగినప్పుడు కానీ ఆ వేడికి కనీసం ఆయన్ని పట్టుకున్న ఓ పిల్లపాము కూడా వేడికి భయపడి కింద పడలేదు, ఒంటి మీద పొక్కు ఎక్కలేదు, కళ్ళు ఎర్రబడలేదు, పైనున్న చల్లటి చంద్రుడు కూడా కందిపోలేదు. శివుణ్ణి పట్టుకుని ఉన్న వాడికి లోకంలో ఏ ఆపద వచ్చినా ఏ బాధ ఉండదు, శివుడు కాపాడు. కాబట్టి అన్ని ఆయనను ఆశ్రయించిన వాళ్ళందరూ చక్కగా ఉన్నారు. ఇప్పుడు ఉదరములో కంబులకొను సదనంబకుటెరిగి శివుడు చటుల విషాగ్నిన్ కుదురుకొని కంఠ విలమున పదిరంబుగా నిలిపే సూక్ష్మబల రసముక్రియం. ఆ నోట్లో పెట్టుకున్న దాన్ని గుటుక్కుని మింగుదాం అనుకున్నాడు. అనుకునేటప్పటికి అయ్యో నా యొక్క కడుపులో లోకాలన్నీ ఉన్నాయి, మింగేస్తే కాలిపోతాయని మింగకుండా వదలకుండా కంఠంలో పెట్టుకుని ఉండిపోయాడు. దాని వేడికి తెల్లటి శంకరుడి కంఠం నల్లగా అయింది. హరుడుగళమునందు హాలాహలము బెట్ట కప్పు కలిగి తొరడపు కరణెనెప్పే సాధురక్షణంబె సజ్జనులకు నెన్న భూషణంబు కాది భూవరేంద్ర. మహాత్ములైనటువంటి వాళ్ళకు వచ్చినటువంటి మత్స కూడా లోకానికి ఉపకారం చేయడం వల్ల వస్తుంది.